మాయావి పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీతీరే రమయా సహ మోదతే శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. స్వామివారు కళ్యాణోత్సవ అనంతరం డోలోత్సవ కైంకర్యాన్ని జరుపుకుంటూ ఉన్నారు. స్వామివారి డోలోత్సవాన్ని తిలకించడానికి ఆకాశ మార్గము నుండి అదిగో అక్కడ మనకు గాలి గోపురం పైన కనిపించేటువంటి కలశముల ఆ ప్రాంతము నుండి దేవతలంతా కూడా నిత్యము ఆ స్వామివారి యొక్క వైభవాన్ని తిలకిస్తూ ఉంటారట. ఆకాశంలో సంచరించేటువంటి సిద్ధులు, సాధులు, గగనచారులు వారంతా కూడా ఈ స్వామివారి ఆలయం ప్రాకారం ముందున్నటువంటి గాలిగోపురం, ఆ ధ్వజస్తంభం, ఆ వాటి యొక్క ఉనికిని తెలుసుకుని వారంతా కూడా కాసేపు ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పోతూ ఉంటారని ఒకానొక మహా పురాణవేత్త కూడా చెప్పడం జరిగింది. అలాంటి శ్రీవారి నిత్య ఉత్సవాలలో అలా చూడండి, ఎన్నో సంవత్సరాల క్రితం ఎంతమంది భక్తులు కట్టినారు, ఎందుకు కట్టినారు, వారికి స్వామివారు ఏమిచ్చినాడు, వారు స్వామివారికి ఏ విధంగా రుణం తీర్చుకోవడానికో ఇదంతా కూడా గొప్ప ఒక మనం తలుచుకుంటూ ఉంటే ఇది ఎవరికీ అర్థం కానటువంటి విషయం. స్వామివారు అచంచలమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనంద స్వరూపుడై ఆ హస్తాన్ని చూపిస్తూ ఆ హస్తం చూపించేటువంటి మార్గాన్ని మీరందరూ కూడా వెళ్ళండి, మిమ్మల్ని రక్షిస్తాను అనేటువంటి ఆ ఉద్దేశంతో ఆ సంజ్ఞ చేస్తూ ఉన్నారు స్వామివారు. అలా చూడండి, ఆ హస్తమే ఎందరినో రక్షించినటువంటి హస్తము. నా పాదాలను సేవించండి, ఆ పాదములే మిమ్మల్ని అందరినీ కూడా మోక్షానికి చేరుస్తాయి అని స్వామివారు చెప్పకనే మనందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు. అలా చూడండి, ఉభయ దేవేరులతో ఇటువైపున కుడివైపున శ్రీదేవి అమ్మవారు, ఎడమ వైపున భూదేవి అమ్మవారు, తాను మధ్యలో అద్భుతమైనటువంటి ఆనంద నిలయవాసుడిగా స్వామివారు విరాజిల్లుతూ మెల్లమెల్లగా ఆ ఉయ్యాలలో వారు విహరిస్తూ ఉన్నారు. సాధారణంగా స్వామివారికి డోలోత్సవంలో ఉన్నటువంటి ఆనందం మరొక ఉత్సవంలో ఉండదని చెప్తూ ఉంటారు. అందుకే ఆ స్వామివారు డోలలో ఉన్నప్పుడు ఆయనకు ఒక పేరు, రథంలో ఉన్నప్పుడు ఒక పేరు, ఈ విధంగా ఆయా స్థితిలో ఉన్నప్పుడు స్వామివారికి ఒక్కొక్క విధమైనటువంటి నామాలను కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. మంచస్థం మధుసూదనం అని అన్నట్లుగా స్వామివారు ఆ యొక్క డోలలో విహరిస్తూ మధుసూదన అనేటువంటి దివ్యమైనటువంటి నామములతో విరాజిల్లుతూ ఉన్నారు. దివ్యమైనటువంటి ఆభరణములు, దివ్యమైనటువంటి పుష్ప మాలలు, ఆ దివ్యమైనటువంటి పట్టపు మహిషినటువంటి అమ్మవార్లు, ఇంకా స్వామివారికి ఏమి కొదవా ఈ లోకంలో. అందుకే స్వామివారికి వైకుంఠం అంటే కూడా భూలోకం అంటే ఎంతో ఇష్టమని స్వామివారు భూలోకానికి విచ్చేసినారు వైకుంఠాన్ని విడిచిపెట్టి. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అన్నట్లుగా స్వామివారు వైకుంఠం పైన విరక్తి కలగలేదు. వైకుంఠం కంటే కూడా భూలోకంలోనే ఆయనకు ఎక్కువ మంది ఆయన ఆశ్రయిస్తూ ఉంటారు. స్వామివారు భక్తి సులభుడు కావున ఆయన అక్కడి నుంచి ఇక్కడికి విచ్చేసి అందరినీ రక్షిస్తూ ఆశ్రయిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆశ్రయాన్ని మనం అంతా కూడా ఆ స్వామివారి ద్వారా పొందుతూ ఉన్నాం. అలా చూడండి, ఆ శిల్పి సంపద, అదే స్వామివారికి ఇష్టమైనటువంటి సంపద. ఎంతమందో స్వామివారికి కృతజ్ఞతగా, భక్తిగా, ప్రేమగా చేసి ఇచ్చినటువంటి ఒక గొప్ప దివ్య సౌధము ఈ తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ఆనంద నిలయము. భక్తులంతా కూడా స్వామివారిని మనస్సులో గోవిందా గోవిందా అని వాళ్ళు స్మరించుకుంటూ వారు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ ఆనంద నిలయవాసుని దర్శించడానికి వెళుతూ ఉన్నారు. ఆనంద నిలయ విష్ణు అన్నట్లుగా ఆనంద నిలయంలో ఉన్నటువంటి స్వామివారు తనను దర్శించుకున్న వారందరికీ కూడా ఆనందాన్ని పంచిపెడుతూ ఉంటారట. ఇంకా ఈ స్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన ప్రతి భక్తుడు కూడా ప్రతి నిత్యము తనలో ఉన్నటువంటి ఆ కోరికలను నెరవేర్చమని అడిగేవారే కానీ ఆయన మాత్రం ఎవరినీ కూడా ఏది అడగరు. అలాంటి ఆ స్వామివారు ఈ భూలోకంలో మనందరికీ కూడా లభించడం ఎంతో అదృష్టం. ఇంకా ఆ స్వామివారికి అమ్మవారు లభించడం ఇంకా అదృష్టం. మొట్టమొదటిసారిగా అమ్మవారు ఆ పాల సముద్రంలో లభించినప్పుడు ఆ అమ్మవారు ఎవరిని వరించాలా అని ఆలోచించుకున్నది.
ఆమెకు ముందుగానే సమస్త దేవతలంతా కూడా మంగళ స్నానాలన్నీ కూడా ఆచరించినారు. ఆమె మంగళ స్నానాలన్నీ కూడా స్వీకరించింది. తర్వాత పుష్పమాల స్వీకరించింది. చివరికి ఎవరికి వేయాలా అని ఆలోచించుకుని చివరికి స్వామివారినే వరించింది. ఆ లక్ష్మీ అమ్మ స్వామివారి యొక్క వక్షస్థలంలో నిత్యవాసం చేస్తూ ఉన్నది ఆ అమ్మ. అలాంటి అమ్మతో కూడుకున్నటువంటి ఇద్దరు అమ్మలతో కూడుకున్నటువంటి వారు ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి. ఆనందమయంగా స్వామివారు హారతిని దీపహారతిని స్వీకరిస్తూ ఉన్నారు. ఆ దీపహారతిలో స్వామివారిని మనం దర్శిస్తే మన యొక్క అజ్ఞానమంతా కూడా తొలగిపోయి జ్ఞానకాంతులన్నీ కూడా భక్తులకు కలుగుతుందని మనకు చెప్తూ ఉంటారు. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గో.